విశాఖలో ఐటీ బీఓ సంస్థ బోర్డు తిప్పేసింది. శంకర్ మఠన్ రోడ్డులో ఉన్న ఎల్టీడబ్ల్యూ ఐటీ బీపీఓ సంస్థ బోర్డు తిప్పేయడంతో ఉద్యోగులు రోడ్డున పడ్డారు. కొన్ని నెలలుగా జీతాలు పెండింగ్ లో ఉన్నాయని బాధితులు అంటున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు మన కరెస్పాండెంట్ సతీష్ నాయుడు అందిస్తారు. సతీష్ నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. చదువుకోవాలంటే సీటు దొరకదు, చదువు వస్తే ఉద్యోగాలు దొరకని పరిస్థితుల్లో విద్యార్థులందరూ ఇప్పుడు ఉన్న పరిస్థితి నెలకొంటుంది. ఈ సందర్భంగా చూసుకుంటున్నట్లయితే కేవలం నిరుద్యోగులనే టార్గెట్ చేస్తూ కొన్ని ఫేక్ ఒక బీపీఓ కంపెనీల్లో పుట్టుకొస్తున్నాయి. అలాగే జాబ్ కన్సల్టెన్సీ కూడా పుట్టుకొచ్చిన సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటుంటే విశాఖలో ఉన్న ఈ శంకర్ మఠం రోడ్లో ఉన్న ఎల్టీడబ్ల్యూ సంస్థ ఇదే కోవకు చెందినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈ సంస్థ ఇక్కడ ప్రారంభించి కేవలం 6 నెలలు మాత్రమే అయిందనమాట. వీళ్ళేమో ఒక ఫేక్ జాబ్ కన్సల్టెన్సీ వాళ్ళని అప్రోచ్ అయ్యి మీకు మంచి భవిష్యత్తుని ఇప్పిస్తాము, మీకు మీ పిల్లలకి మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని అంటూ ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి పిల్లలను వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వచ్చి మీకు మంచి జాబ్ ఇప్పిస్తాము, మీకు బీపీఓలో మంచి ట్రైనింగ్ సెంటర్ ఉంది, మీకు వాళ్ళ దగ్గర కానీ మీరు సంవత్సరం పాటు చేశారంటే మీకు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు వస్తాయని అంటూ వాళ్ళని నమ్మబలిగి వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళ దగ్గర ₹1,50,000 కూడా వసూలు చేసినట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా దాంట్లో ₹30,000 వీళ్ళు తీసుకుంటూ ₹1,20,000 కంపెనీకే కట్టాలని కూడా వాళ్ళు చెప్తాం కూడా జరిగినట్లు మనకి సమాచారంలో ఉంది. అయితే ఈ ₹30,000 కానీ ఈ ₹1,20,000 కానీ అన్నీ కూడాను అదర్ అకౌంట్స్, ఏది కంపెనీ అకౌంట్కి కూడా చేసుకుంటూ చాలా తెలివిగా వీళ్ళు వ్యవహరించారు. అయితే ఈ వ్యవహారంలో మొన్న ఇటీవల ఒక 6 అయితే బయటకు వచ్చి మాకు 10 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు, మా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే కాక జీతాలు ఇవ్వట్లేదు, మాకు స్టార్టింగ్లో మాకు ఆఫర్ లెటర్లు అయితే ఇచ్చారు, దానికి 3 నెలల పాటు మీకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది, ఆ ట్రైనింగ్ పీరియడ్లో ₹15,000 జీతం ఉంటుంది అని ఆ 3 నెలల తర్వాత మీకు ₹25,000 జీతం ఉంటుంది అన్నట్టుగా ఆఫర్ లెటర్లు కూడా ఇచ్చారు. అది కూడా ఫేకే కనిపిస్తుంది. ఆ ఆఫర్ లెటర్ కూడా మనకి వచ్చిన ప్రైమ్ న్యూస్కి వచ్చినాయి, అవి కూడా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే వీళ్ళు 3 నెలలు మాత్రం అంటే వీళ్ళ దగ్గర తీసుకున్న డబ్బుల్లోనే ఒక 3 నెలలు మాత్రం వాళ్ళకి జీతాలు పే చేసి అప్పటి నుంచి దాదాపు ఒక్కొక్కరికి 15 నెలల నుంచి జీతాలు పే చేయకుండా వాళ్ళని 30 తిప్పులు పెడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడే మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత షట్టర్ క్లోజ్ ఉంది, వాళ్ళు క్లోజ్ చేసుకుని ఉన్నారు. ఈ ఆఫీసులో క్లోజ్ చేస్తున్నారన్న నేపథ్యంలో కొందరు ఉద్యోగులు అయితే ఇక్కడికి వచ్చి మాకు ఎట్లయినా కానీ సెటిల్మెంట్ చేయాలి అనేసి అక్కడికి వచ్చిన సందర్భంలో అప్పుడు ప్రైమ్ లైన్ మనం కూడా ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ చూసుకుంటే కనీసం కరెంటు కూడా లేకుండా ఆ లోపల ఉంటున్నారు. అంటే కరెంటు బిల్లు కూడా వాళ్ళు కట్టకుండా ఈ బిషాన్ని ఎత్తిసే పరిస్థితుల్లోనే ఉన్నారు అన్నట్లుగా వాళ్ళు అయితే ఖచ్చితంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు వెళ్ళి 4th టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే 4th టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అనేసి అంటే దానికంటే ముందే వీళ్ళు యాజమాన్యులు అయితే ఎవరైతే ఉన్నారో ఇక్కడ లావణ్య అనేసి హెచ్ఆర్ మేనేజర్గా ఉన్నారు, ఆవిడైతే హెచ్ఆర్ మేనేజర్, ఆవిడ ఓనర్ అండి. హెచ్ఆర్ మేనేజర్ అని చెప్పుకుంటూ ఉన్నారు. ఆవిడే స్వయంగా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి పోలీసు వాళ్ళని రప్పించి మా మీద ఇలాగా దౌర్జన్యం చేస్తున్నారని అంటూ రివర్స్ వాళ్ళ మీద కేసు పెడతాం, కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు వాళ్ళు వచ్చి వీళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత వాళ్ళకి మీకు ఏం అవసరం లేదు, మీకు ఒక ప్రామిసరీ నోటు ఒక చెక్కు ఇస్తాము, మీకు 3 నెలలు మాకు 2 నెలలు కావాలంటే పోస్ట్ డేట్ చెక్లు అయితే వాళ్ళకి ఇచ్చారు. అయితే ఇక్కడ కూడా చూసుకున్నట్లు పోలీసుల వ్యవహారంపై కూడా చాలా విమర్శలు అయితే నెలకొంటూ ఉన్నాయి. పోలీసులు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కంప్లైంట్ ఇస్తే దాని ప్రకారం ఒకవేళ వాళ్ళిద్దరికి మధ్య కనుక ఒప్పందం కుదిరిందని అంటే ఒక బైండ్ ఓవర్ లెటర్ అయితే రాపిస్తారు. అంటే ఒప్పంద పత్రం 2 నెలల తర్వాత మేము వాళ్ళకి జీతాలు ఇస్తాము, ఇవ్వకపోతే దానికి పూర్తి బాధ్యత నేను వహిస్తానని అన్నట్లుగా ఒక ఒప్పంద పత్రం అయితే రాయించాలి. అటువంటిది ఏమి లేకుండా వాళ్ళని వచ్చిన ఎవరైతే ఉద్యోగులు అయితే ఉన్నారో బాధ్యతలు ఉన్నారో వాళ్ళని మీరు డైరెక్ట్గా మీడియాకి ఎందుకు అప్రోచ్ అయ్యారు, మీడియా అప్రోచ్ అయితే వాళ్ళని చేస్తారంటూ వాళ్ళని కూడా దుర్భాషలాడుతూ వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళకి చెక్కులు కాంబో చెక్కులు ఇచ్చి పంపించారండి. థ్యాంక్ యూ సతీష్ నాయుడు.